ప్రార్థన కొదువైపోయింది సంఘాలలో, ప్రార్థన వ్యక్తిగత జీవితంలో కొదువైపోయింది, కరువైపోయింది. ఏం కారణం? ఏదో ప్రార్థన చేసుకుంటూ 4 మాటలు మాట్లాడేసి వెళ్ళి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం కాదు ప్రార్థన. అది కాదు నా యేసుక్రీస్తు ప్రభువు నీ దగ్గర కోరుకుంటుంది. క్రైస్తవుని యొక్క జీవితంలో ఏదో ఆదివార దినాలు వచ్చి వెళ్ళిపోవడం కాదు ప్రార్థన. నీ భక్తి అది కాదు, నీ యథార్థత అది కాదు, నీ నీతి అది కాదు. నా యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటున్న రీతిగా ప్రతి దినము కూడా జీవాహారం నాకుండునట్లుగా దినదినము నన్ను పోషించు ప్రభువా, నాకు అనుగ్రహించు తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క శిష్యులకి చెప్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక క్షణం, ఒక దినము నువ్వు భక్తిగా ఉండడం కాదు, ఒక దినం ఉపవసించి ఉండడం కాదు, ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నువ్వు యథార్థంగా బ్రతుకుతూనే ఉండాలి. ఒకరోజు ఆదివారం నువ్వు దేవుని యొక్క సంఘానికి వచ్చిన తర్వాత యథార్థంగా కనిపించడం, భక్తిగా కనిపించడం, నీవు చేసేటటువంటి ప్రతి ఒక్క భక్తికి సంబంధించినటువంటి కార్యాలు ఆదివారం దినాన 10 మందికి చూపెట్టి వెళ్ళిపోవడం కాదు క్రైస్తవ్యం. నా యేసుక్రీస్తు ప్రభువును చూసేటప్పుడు, నా యేసుక్రీస్తు ప్రభువును చూసేటప్పుడు ఆయన నీతి నీలో కనబడాలి, ఆయన యొక్క పరిశుద్ధత నీలో కనబడాలి, ఆయనకున్నటువంటి రాజ్యం, పరిశుద్ధమైనటువంటి రాజ్యం నీలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నా యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటుంది నీ జీవితంలో. అటువంటి ప్రార్థన నా యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటుంది. ఏదో ఆషామాషిగా వచ్చేసి నీ కార్యాలను నువ్వు చేసుకుంటూ, కలాపాలు చేసుకుంటూ, నీ దినచర్యలను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది యొక్క జీవితానికి అర్థం పర్థం లేనటువంటి జీవితం. అది క్రైస్తవ జీవితం మనుషులు మాట్లాడచ్చు, కానీ నా యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటుంది, ఆశించింది ఇది. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కొంతమంది కాళ్ళు బాగా పనిచేస్తాయి, చేతులు బాగా పనిచేస్తాయి, శరీరం మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు. అయితే ఏం చేస్తారో తెలుసా? చాలామంది మందిరం వరకు వస్తారు, దేవుని ఆలయం వరకు వస్తారు, లోపలికి ప్రవేశిస్తారు. అయితే కిందనే స్థలం చూసుకుంటూ ఉంటారు. మంచి ఆరోగ్యవంతులు, యవనస్తులు, మధ్య వయస్సు కలిగినటువంటి వారు. దయ్యం ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థనకు వెళ్ళు, మానవద్దు నువ్వు ఆదివారంలో ప్రార్థనకి వెళ్ళు నువ్వు. కొంతమంది తొందరగా పంపిస్తుంది, కొంతమందిని ఆలస్యంగా పంపిస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చేటటువంటి వారి ఆలస్యాన్ని మానలేకపోతున్నారు. దయ్యం వారిని పరిపాలన చేస్తూ ఉంది, దయ్యం వారిని పరిపాలన చేస్తుంది. వాక్యానుసారంగా నిన్ను పరిపాలించవలసినటువంటి వాడు నన్ను సృష్టించినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. నీ మీద అధికారిగా ఉండవలసినటువంటి వాడు నా యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. నీకి యజమానుడుగా, తండ్రిగా ఉండవలసినటువంటి వాడు ఎవరో తెలుసా? ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చి, శరీరానికి సత్తువను అనుగ్రహించి నిన్ను జీవింప చేస్తున్నాడే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అయి ఉండాలి. హల్లెలూయా. నీ మీద పెత్తనం చేయవాడు మరొకడు ఉండకూడదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు వాక్యం వింటున్నావు, ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నావు, ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజకుడుగా జీవిస్తూనే ఉన్నావేమో. ఒకసారి ఆలోచించుకో. నీ జీవితంలో మార్పు లేకుండా, నీ జీవితంలో చలనం లేకుండా, ఏదో ఆదివారం వచ్చి వాక్యం వినేసి నీకు కష్టార్జితం నుండి 2 కానుకలు ఇచ్చేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకి మేము వస్తున్నాం,
ప్రయోజనం లేదు. కానుకలు అందరికీ ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తున్నాం, ప్రయోజనం లేదు. దేవుడు ఎందుకు ఇంకా నా యొక్క జీవితంలో ఎన్నో జరగవలసినటువంటి కార్యాలు, నా బిడ్డలు ఆ రీతిగా ఉండే ఉన్నారు, నా జీవితంలో ఆరోగ్యం కరువైపోతుంది, ఏం కారణమని దేవుని ప్రశ్నించడం కాదు. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు నశించిపోతున్నావు, నాశనమైపోతున్నావు, అన్యజనుడుగా నువ్వు బ్రతుకుతున్నావు గనక నీ ఆంతర్యాన్ని జరిగేటటువంటి పరివర్తన మార్పులు నీ జీవితంలో చోటు చేసుకున్న కారణాన్ని బట్టి పైన ఉన్నటువంటి వేషాన్ని చూసుకుంటూ ఏదో కానుకలు ఇస్తున్నామని, ఆదివారం ప్రార్థనకు వస్తున్నామని ఏదో నీ జీవితం పరిశుద్ధుడు అయినటువంటి వారుగా నువ్వు అనుకోనవద్దు. అది కాదు, నీ పైన ఉన్నటువంటి వేష్యాన్ని కన్నా యేసయ్య చూసేది, నీ ఆంతర్యాన్ని, నీ హృదయాన్ని దేవుడు చూసేటటువంటి వాడైనాడు. నీ హృదయంలో మార్పు రావాలి. శరీరం మీద, మనుషులు కనబడేటటువంటి వేషం మీద మార్పులను తీసుకురాగలుగుతావేమో, అయితే ఆంతర్యాన ఉన్నటువంటి వారి చెడు నడతను మానుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదనను అనుకొనిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానుకొనెను. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, నినివే పట్టణ ప్రజలు ఏమిగా మార్చబడ్డాడు? వారు పశ్చాత్తాపం పొందక మునుపు ఏ రీతిగా బ్రతుకుతూ వచ్చారు? బహుఘోరమైనటువంటి, ఎటువంటిది? బహుఘోరమైనటువంటి పాపంతో ఆ యొక్క పట్టణాలు. సో దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఎవరిని? వెళ్ళాడాయన. ఒకే ఒక వార్త, మీరు ఈ రీతిగానే ఉంటే 40 దినాల్లో ఒకరితో వచ్చి చచ్చిపోతారు. అదేనా? అయితే దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుడు అంటున్నటువంటి మాట, ఏ మనుష్యుడు నశించిపోట నాకు ఇష్టం లేదా అన్నటువంటి వాగ్దానం చేసినటువంటి ఆ వాక్య ప్రకారంగా ఎందుకు దేవుడు మనుషుని చంపేస్తాడు? లేదు. అయితే ఒకవేళ దేవుడు నశింపచేయన ఉద్దేశించి వారిని నాశనం చేయగోరినట్లయితే గన దేవుడు తన యొక్క సేవకుని పంపేటటువంటి వాడు కాదు. తన సేవకుని పంపేటటువంటి వాడు కాదు ఆయన నా యేసయ్య. వారు మార్పు చెందు నిమిత్తమై, ఆ ప్రజలందరూ కూడా రక్షింపబడు నిమిత్తమై, ఆ ప్రజలందరూ కూడా పశ్చాత్తాప పొందాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అందుకే వారిని నశింప చేయడానికి ఆ దేవుని యొక్క ఆలోచన లేనే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మాట వెళ్ళది ఎవరి నోటు నుండి? ప్రవక్త దగ్గర నుండి నోటు నుండి మాట వెళ్ళేది. అయితే ప్రజల్లో విన్నటువంటి వారందరిలో కూడా ఏం కలుగుతూ వచ్చేది? వారి చెడుతనం అంతటిని కూడా వారి చెడుతనం అంతటిని కూడా వారు ఏం చేశారు? అయితే ఆ చెడుతనం వారు తీసివేసుకున్న కారణాన్ని బట్టి, తొలగించుకున్న కారణాన్ని బట్టి, మానివేసుకున్న కారణాన్ని బట్టి ఈ కార్యాలన్నిటిని కూడా ఎవరు చూస్తున్నారు? ఈ కార్యాలన్నీ ఎవరు చూస్తున్నాడు? రక్షించేటటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఎవరు నశించిపోట నా యేసు క్రీస్తు ప్రభువులకు ఇష్టము లేదు. ఆయన రక్షించటానికే తన యొక్క సేవకుల్ని పంపించేటటువంటి వాడు. హల్లెలూయా. తన సేవకులుగా ఉన్నటువంటి ఆయన నియమించుకున్నటువంటి ఆయన యొక్క అంబాసిడర్స్ని దేవుడు పంపించేటటువంటి వాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితం,
ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ యొక్క బ్రతుకు ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా ఉంది? అన్యుడిగా నువ్వు బ్రతుకుతున్నావా, లేకపోతే క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్నావా? నీవు అన్యుడిగా బ్రతుకుతున్నట్లయితే కన్నా సంఘానికి వచ్చి కూడా ప్రయోజనం లేనటువంటి వాడుగానే ఉండవలసి ఉంటుంది. నీవుగా సంతోషపడుతున్నావేమో, దేవుని మందిరానికి నేను వెళ్ళాను, నా యొక్క కష్టార్జితంలో అంటే నేను ఇవ్వవలసినటువంటి కానుక నేను ఇచ్చాను, ఆ కానుక సేవకునికి పరిచర్యకి ఉపయోగపడుతుందేమో, దేవునికి ఉపయోగపడదు. దేవునికి ఉపయోగపడదు. నీవు జీవించేటటువంటి జీవితాన్ని బట్టి, నీవు ఇచ్చేటటువంటి కానుక ద్వారా కూడా నీవు దీవించబడతావు. హల్లెలూయా. అన్యుడిగా నువ్వు జీవిస్తూ ఉంటే కదా ప్రయోజనం లేదు. నీవిచ్చిన ప్రయోజనం లేదు. నీ హృదయంలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతూ రావాలి. దేవుని యొక్క మందిరంలో, సమాజంలో ఉన్నప్పుడు సంఘంలో ఏ రీతిగా ఉన్నావో సమాజంలో కూడా అదే రీతిగా నువ్వు బ్రతుకుతూ రావాలి. సంఘంలో ఏ భాష అయితే నువ్వు కలిగి ఉన్నావో సమాజంలోకి వెళ్ళిన తర్వాత, నీ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే భాష నువ్వు కలిగి ఉంటావు. ఎప్పుడో తెలుసా? నీ హృదయంలో, నీ హృదయాంతరంగములో ఎప్పుడైతే పరివర్తన జరుగుతుందో, దేవుని యొక్క నీతి నీవు కలిగి ఉంటావో, దేవుని యొక్క రాజ్యం నీవు కలిగి ఉంటావో, అప్పుడు నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా దేవునికి సంబంధించిన రీతిగా, దేవునికి అనుకూలంగా, దేవుడు సంతోషపడే రీతిగా నీ జీవితంలో నీ జీవితం మార్చబడుతూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, ఇది నా యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటుంది. సంఘానికి ఎంతో మంది వారి అవసరతల కొరకు వస్తున్నారు, ఎన్నో కోరికల కోసం వస్తున్నారు. ఎంతో మంది బాప్తీసాలు ఎందుకు తీసుకోవాలంటే, నేను ఈ మతంలోకి చేరానని, ఏదో జరుగుతుందని, ఏదో జరగబోతుందని కాదు. నీకు రక్షణ కాదు బాప్తీసం. ఇది మతం కానే కాదు. ఇది మార్గం, కేవలం మార్గం. ఇది కేవలం మార్గం. ఏ మార్గం? నీ నీతిగా నడిపించేటటువంటిది మార్గం. ఇది దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపచేసేటటువంటి మార్గం. ఇది దేవుని యొక్క మార్గం, మనుషుల యొక్క మార్గం కాదు, మతాలు కాదు, మరొకటి కాదు. ఇది కేవలం దేవుని యొక్క నీతి కలిగినటువంటి రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దీని కొరకు నువ్వు ప్రయాసపడాలి తప్ప, దీని కొరకు నువ్వు మదన పడాలి తప్ప, దీని కొరకు నువ్వు తపన పడాలి తప్ప మరొక విషయాల కొరకు ఎప్పుడైతే ఈ యొక్క మత్తయి సువార్త 6:33లో చెప్పిన రీతిగా ఎప్పుడైతే నీ నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని నీవు అనుసరిస్తావో, మొట్టమొదటి దానికోసం వెతుకుతావో, అప్పుడు పైనున్నటువంటి అన్యజనులు దేని కొరకైతే వెతుకుతున్నారో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, దేని కొరకు అభిలాష కలిగి ఉంటున్నారో, అవన్నీ కూడా దేవుని నీకు ఏ రీతిగా అనుగ్రహిస్తాడంటే, నువ్వు వెదకక ముందే, ప్రయాస పడక మునిపై అవన్నీ కూడా నా యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు నువ్వు ప్రయాస పడక మునిపై అనుకోని రీతిగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక, దేవుడు నా అనుగ్రహించునుగాక. నీ ప్రయాసకు తగిన రీతిగా, నీ భక్తికి తగిన రీతిగా, నీ పరిశుద్ధమైనటువంటి జీవితానికి తగిన రీతిగా నా యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ నీతిని చూసి, దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను చూసి, దేవుని యొక్క శిష్యులు ఏ రీతిగా అయితే దేవుని అడిగినప్పుడు దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ భూమి మీద నెరవేర్చబడుగాక అని ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడో, అదే పరిశుద్ధత, ఆయన నామం నీ యొక్క జీవితంలో కనబడినప్పుడు నా యేసుక్రీస్తు ప్రభువు నీకు అనుగ్రహిస్తూ వస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాల కొరకు నువ్వు వెతకనవసరం లేదు. ఈ యొక్క లోకంలో కనబడేటటువంటి వారి యొక్క కోరికల కోసం, నీ అవసరతల కోసం నువ్వు ప్రార్థించనక్కర్లేదు. దేవుని యొక్క నీతిని నీ యొక్క హృదయంలో కనబడితే చాలు, దేవుని యొక్క రాజ్యం నీ యొక్క జీవితం కనబడితే చాలు. నా యేసుక్రీస్తు ప్రభువు ఆయనే తెలుసుకొని, రేపటి గురించి ఆయనే నీ గురించి ఆలోచించి, నా యేసుక్రీస్తు ప్రభువు అవన్నీ కూడా నీకు సప్లై చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుసు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు నీకు అవసరమో ఆయనకు తెలుసు. అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటూ ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇటువంటి భక్తి నీకు కావాలి. ఇటువంటి భక్తి నీకు కావాలి. ఇటువంటి భక్తి నీవు కలిగి ఉంటే అప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడిగా మార్చబడతావు. లేకపోతే నువ్వు క్రీస్తుని ఎరిగినటువంటి వాడుగా ఉండిపోతావు. క్రీస్తుని వెంబడించేటటువంటి వాడుగా నువ్వు ఎప్పటికీ కాలేవు. క్రీస్తుని ఎరిగిండవచ్చు, తెలుసుకుండొచ్చు, నమ్మి ఉండొచ్చు. అయితే అది క్రైస్తవునికి సరిపోదు. నమ్మడం సరిపోదు. నా యేసుక్రీస్తుని కలిగి జీవించేటటువంటి వాడగా మార్చబడాలి. నా యేసుక్రీస్తు ప్రభువుని కలిగి బ్రతికేటటువంటి దానవుగా నువ్వు మార్చబడాలి. ఏ రీతిగా? ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకాలి. ఎప్పుడు? లూకా 11:1-4 చదివితే ఎప్పుడు అంటే కన్నా ప్రతిదినము కూడా ఎవరిని అడుగుమంటున్నాడు? పరమ తండ్రి అయినటువంటి త్రిత్వంలో తండ్రిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని, యెహోవా దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వేడుకుంటూ రావాలి. అది నిజమైనటువంటి ప్రార్థన. ఏదైనా సమస్య వచ్చి పడిపోతే, ఏదైనా ఆరోగ్యం నీకు బాగలేకపోతే వెంటనే ఏం చేస్తామో తెలుసా? ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది. ప్రార్థన చేయి. మనము సహాయం చేసేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? చెప్పండి. ఆయన పేరేంటో తెలుసా? ఇంకా బిగ్గరగా ఆయన పేరేంటో తెలుసా? హల్లెలూయా. మరెందుకు సేవకులకు ఫోన్ చేస్తున్నావు నువ్వు? సేవకులు ఎందుకు చెప్తున్నారండి? సేవకునికి దేవునికిని మీకును మధ్య పనిచేసేటటువంటి మాత్రమే సేవకుడు. మీ గురించి మొరపెట్టగలుగుతాడు. మరొక చెడ్డ అలవాటు దేవుని బిడ్డలైనటువంటి మీకుండేటటువంటి అలవాటు ఏంటో తెలుసా? ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుంది. ప్రార్థనాంశాలు పలోమని ఇచ్చేస్తాడు. పట్టీలు ఇచ్చేస్తారు. కొంతమంది ఎస్ఏ క్వశ్చన్ రాసినట్లు రాస్తాడు. ఆడి అవసరత ఏడుందో వెతుక్కొని చచ్చిపోవాలి. మేము వెతుక్కోవాలి. ఏం బాగాలేదు, ఏమైంది, వెతుక్కొని చచ్చిపోవాలి. నేను ప్రతిసారి చెప్తాను, మీ పేరు, మీ సమస్య, ఈ రెండు చాలు ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. నేను ఏం చేస్తారో తెలుసా? ఆల్నైట్ ప్రేయర్ ఉంటుంది. అక్కడికి వస్తే ఆ రోజంతా ప్రార్థన జరుగుతుంది, రాత్రంతా. అయితే దేవుని బిడ్డలారా, మీరు మాకు ఎంతో ప్రేమగా ఏం చేస్తారో తెలుసా? అక్కడ ఉండేటటువంటి చీటీలు ఎత్తుకొని శుభ్రంగా రాసి చేస్తారు. ఇచ్చేసి నువ్వు ప్రార్థన చేసుకో. ఏం చేస్తారు? నువ్వు ప్రార్థన చేయి మా గురించి. మేమేం చేస్తాము? మంచిగా భోంచేసి ఇంట్లో గొరకలు పెట్టి నిద్రపోతూ ఉంటాము. దేవుడు ఈ ప్రార్థనలు వింటాడా? మీ సమస్య గురించి మీరే ప్రార్థన చేయకపోతే దేవుడు వింటాడా? నీ బాధ ఏదో నీకు తెలుస్తుంది. నీ భారం మీద నీకు తెలుస్తుంది. నీ కష్టం మీద నీకు తెలుస్తుంది. సేవకుని కంటే నువ్వు పడేటటువంటి శ్రమ నీకే ఆ అనుభవం ఉంది. సేవకుని ఉన్నదు. భారంగా చేస్తాడు సేవకు. అయితే నీకు ఏ సమస్య వచ్చాదో, ఆధ్యాత్మికంగా కావచ్చు, శరీరకరంగా కావచ్చు, ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య గురించి మొట్టమొదట ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళాలి? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మొట్టమొదటి ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభుల వారికి వెళ్ళాలి. హల్లెలూయా. నీ సేవకుడు కాదు, మరి తర్వాతనే నీ సేవకుడు. మొట్టమొదట నువ్వు వినిపించవలసింది ఏ రీతిగా అంటే, నీకు వీలైతే
మోకరించు. నీ వీలైతే మోకరించి ఆ పరలోకపు తండ్రి నీ స్వరాన్ని వినేటటువంటి దేవుడు నా యేసయ్య. నా యేసయ్య నీ స్వరాన్ని వినేటటువంటి దేవుడు ఆయన. నీ హృదయ వేదన ఆయన ఎరిగి ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి బాధ ఆయనకు తెలుసు. అయితే నీ దగ్గర నుండి ఆయన ఏం ఆశపడుతున్నాడు తెలుసా? నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఒక్కసారి మొరపెడితే గనా, నాతో మాట్లాడితే నా బిడ్డకు నేను కనికరం చూపెడతానే, నా బిడ్డకు అవసరమయ్యేటటువంటి ప్రతి అవసరత నేను తీరుస్తానే ఆయన దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఏం చేస్తామో తెలుసా? ఈ చిట్టులు రాసేసి మనం ఏం చేస్తామో తెలుసా? సేవకునికి చేస్తాం. ప్రార్థనలకు కూడా రారు కొంతమంది, ప్రార్థనలకు కూడా రారు కొంతమంది. ఆదివారం వస్తే చాలు ఏం చేస్తారో తెలుసా? సేవకుడు ఆమెననంగానే గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. ఏం చెప్తా అంటారో తెలుసా? అన్ని సమస్యలే చెప్తూ ఉంటారు. నాకు పలానా సమస్య, నాకు ఇటువంటి ఇబ్బంది, నాకు ఇటువంటి అనారోగ్యం ఉంది. ఏం కారణం? నువ్వు ఇంకను అన్యుడిగా బ్రతుకుతూనే ఉన్నావని నువ్వు గ్రహించడం లేదు. నువ్వు అన్యుడిగా బ్రతుకుతున్నావని నువ్వు గ్రహించడం లేదు. ఎంతకాలం ఇటువంటి భక్తి లేనటువంటి జీవితం, ఎంతకాలం ఇటువంటి అన్యుడిగా బ్రతికేటటువంటి జీవితం, నీవు క్రైస్తవుడిగా ఉంటూ కూడా ఒక అన్యుడిగా దేవుని దృష్టికి కనబడుతున్నావంటే ఎంత అసహ్యం. ఇంత భక్తి చేసి ఇదే బ్రతుక్కుంటూ నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావంటే గన ఎందుకు నువ్వు రావడం? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటుంది అటువంటి జీవితం కాదే. నా యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్న అటువంటి బ్రతుకు కాదే. నీపై ఉన్నటువంటి వేషం సేవకుడు చూసి భక్తిగా కనబడచ్చు. అయితే సేవకుని దృష్టి ఎంత మంచి ప్రార్థన చేస్తుంది, ఎంత మంచి ప్రార్థన పరుడు, ఎంత మంచి ప్రార్థన పరురాలు అని సేవకుడిని పొగిడితే నువ్వు ఉప్పొంగిపోయి మరింత ఎక్కువ సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేస్తావేమో. దేవునికి అది అక్కరలేదు. నా యేసుక్రీస్తు ప్రభువుకి అది అక్కర్లేదు తల్లి. నీ పై వేషాన్ని నా యేసయ్య చూడు. నా యేసయ్య చూసేదల్లా నీ హృదయాన్ని మాత్రమే, నీ హృదయాన్ని మాత్రమే, నీ హృదయాన్ని మాత్రమే. దానిని శుద్ధీకరించుకో, దాన్ని పరిశుద్ధపరచుకో. నా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అది యథార్థంగా ఉంచుకో. హల్లెలూయా, హల్లెలూయా. అది శుద్ధీకరించుకోనకుండా, పరిశుద్ధపరచుకోనకుండా నీ శరీరాన్ని ఎంత నువ్వు పవిత్రంగా కనపరుచుకుంటే ప్రయోజనం ఏంది? మనుషులకు చూపిస్తున్నావు కదా, అది మనుషుల దగ్గరే ఉండిపోతుంది. దేవుడు చూడాలంటే నీ హృదయాన్ని చూపెట్టాలి. నా యేసయ్య నిన్ను చూడాలంటే నీ హృదయాన్ని చూపెట్టాలి. నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ మాటలు మార్చుకోవాలి, నీ నడవడిక మార్చుకోవాలి, నీవు చేసేటటువంటి చేతుల ద్వారా చేసేటటువంటి కార్యాలు మార్చుకోవాలి. సంఘంలో ఒక రీతిగా, సమాజంలో ఒక రీతిగా నువ్వు బ్రతికితే ప్రయోజనం లేదు తల్లి. అయ్యా, నువ్వు సంఘంలో ఏ రీతిగా బ్రతుకుతున్నావో అదే రీతిగా సమాజంలో బ్రతికినప్పుడే నా యేసయ్య నిన్ను కోరుకుంటూ వస్తాడు. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభువు సంతోషపడుతూ వస్తాడు. హల్లెలూయా. అప్పుడే నా యేసుక్రీస్తు ప్రభువు నీ యందు ఆనందిస్తూ వస్తాడు తల్లి. నా యేసయ్య నీ యందు ఆనందిస్తూ వస్తాడమ్మా. అయ్యా, ఇంతకాలం నువ్వు బ్రతికినటువంటి బ్రతికే కాదు. ఇటువంటి జీవితం లేకపోతే, ఇటువంటి బ్రతుకు లేకపోతే, ఇంత దేవుని వాక్యం సంవత్సరాల తరబడి నువ్వు వాక్యం వింటున్నా నీతో చలనం లేకపోతే, మార్పు లేకపోతే ప్రయోజనం ఏముంది తల్లి? అయ్యా, నువ్వు సంఘానికి వస్తే ప్రయోజనం ఏముంది?
ప్రయోజనం లేదయ్యా. నువ్వు దేవునికి కనబడాలి, సేవకునికి కాదు, నీ పక్కన కూర్చున్నటువంటి వారికి కాదు. నీ భక్తిని నువ్వు ప్రదర్శించాల్సింది దేవుని దగ్గర నువ్వు కనబడాలి. హల్లెలూయా. నా దేవుని దగ్గర కనబడాలి. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థన ఈరోజు నాయనా మనం ప్రారంభిస్తాం.